దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం బలహీనంగా ఉండే దానికి సంబంధించిన ముద్ర నేర్చుకుందాం. బలహీనం ఉండడానికి శరీరంలో నరాల లోపల ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అది కరెక్ట్గా ప్రవహిస్తే బలహీనం పోతుంది. అర్థమైంది అనుకుంటాను. ప్రాణశక్తి కరెక్ట్గా పనిచేయాలంటే ప్రాణముద్ర పనిచేస్తుంది. చూడండి, ప్రాణశక్తి పెరగడానికి ప్రాణముద్ర అందులోనే ఉంది, అర్థం కదా. ఇది ప్రాణముద్ర. చూడండి, బొటన వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు కలిపి ఉంచాలి, మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి. ఇది ప్రాణముద్ర. పూజల్లో కూడా వినుంటారు, ప్రాణాయ స్వాహ అని చెప్తారు. ఐదు ప్రాణాలు చెప్తారు, పంచ ప్రాణాలు అంటారు. అపానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రాణశక్తి పెరిగితే నీరసం తగ్గడానికి చేసే ముద్రని ప్రాణముద్ర అంటే వైటల్ ఎనర్జీ. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని, వైటల్ ఎనర్జీ. శరీరం అంతా చక్కగా ప్రవహిస్తే టక్క పనులు చేసుకోగలుగుతాం. అసలు నీరసం అన్నది కనబడదు, ఏ పనికి నీరసం ఉండదు, ఏదైనా చేయగలుగుతాం. నీరసం వచ్చి అలా పడుకుంటుంటాం. అటువంటి పోవాలంటే చాలా పవర్ఫుల్ ముద్ర ప్రాణముద్ర. చూడండి, బొటన, ఉంగరపు, చిటికెన వేళ్ళు లైట్గా టచ్ చేయాలి. గోల్డ్ కలవకూడదు, అంటే గోల్డ్ పెట్టుకోకూడదు, తీసేయాలి. మిగిలిన 2 వేళ్ళు తిన్నగా ఉంచి కలపాలి, విడిపోకూడదు. ఇక్కడ సైడ్ నుంచి ఇస్తే ఇలా ఉండాలి, వంగిపోకూడదు, ఈ విధంగా ఉండాలి. అరచేతులు పైకి ఉంటాయి. ఇది ప్రాణముద్ర. ఎంతసేపు చేయాలి? 15 నిమిషాలు చాలు. శరీరంలో అన్ని నరాల్లోంచి రక్త ప్రసరణ చక్కగా జరిగి మీకు తెలిసిపోతుంది. కళ్ళు మూసుకొని నెమ్మదిగా సున్నితంగా నిశితంగా అబ్జర్వ్ చేశారంటే మీకు తెలుస్తుంది. వైటల్ ఎనర్జీ అంటారు, ప్రాణశక్తి. బ్లాకేజ్ను కూడా నెమ్మదిగా తీసేస్తుంది. శరీరంలో ఎక్కడైతే బ్లాకేజెస్ ఉంటాయో వాటిని తీస్తుంది. చక్కగా హాయిగా రక్తం శరీరంలో ప్రవహిస్తుంది, యాక్టివ్గా చేస్తుంది. ప్రాణముద్ర ఈ విధంగా పెట్టాలి. చేతి వేళ్ళు తిన్నగా ఉంటాయి, ఇలా ఉండాలి. వంచకండి, చేతులు ఇలా పెట్టాలి. మరి ఇలా పెట్టకండి, ఇలా పెట్టండి. మరి ఇలా పెట్టిన తర్వాత ఇలా కూర్చోవాలి. ఇక్కడ చూడండి, మోచేయి దగ్గర ఫ్రీ ఉండాలి. టైట్గా పెట్టేసి ఇలా కూర్చోకూడదు, ఇది పని చేయదు. ఇది ఫ్రీ ఉండాలి, శరీరం అంతా ఫ్రీ ఉండాలి. కొంచెం బాడీ స్ట్రైట్ చేసి ఫ్రీగా వదిలేయండి. కళ్ళు సున్నితంగా హాయిగా మూసుకోవాలి. ఇలా ముడతలు గట్టిగా మూసి కళ్ళ మీద ముడతలు రాకూడదు. అలా జాగ్రత్తగా శ్వాసను అబ్జర్వ్ చేయాలి. లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి, లోపలికి వెళ్ళే గాలి, దాన్ని అబ్జర్వ్ చేశారంటే మీకు అన్నీ తెలుస్తాయి. ఇదే మనని బతికిస్తుంది. ఈ లోపలికి వెళ్ళిన ప్రాణం కింద మారుతుంది. ఈ ప్రాణానికి పేరు, మనకి పెట్టే పేర్లన్నీ ఏంటి. అలాగే కళ్ళు మూసుకుంటే శక్తి పెరిగి ఆ ప్రాణశక్తి ఏ విధంగా ప్రవహిస్తుంది శరీరంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. అది చేసుకోవడానికి ట్రై చేయాలి. చాలా మంచి ముద్ర ప్రాణముద్ర. దీన్నే మిత్రముద్ర కూడా అంటారు. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా, ఎన్ని రకాల ముద్రలు ఎక్కడ నేర్చుకున్నా నా దగ్గరే అవసరం లేదు, ఎక్కడ నేర్చుకున్నా ప్రాణముద్ర 15 నిమిషాలు వేయండి. సపోర్ట్ ఏ ముద్ర వేసినా దాని ఫలితం దక్కాలి, బాడీలో అంతా పని చేయాలంటే ప్రాణముద్ర పనిచేస్తుంది. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ప్రాణముద్ర. అది దీంట్లో ఉన్న గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.